జవార్ అండి జొన్నల దోశ. ఇందులో ఏంటంటే బియ్యపిండి కానీ సుజి రవ్వ కానీ ఏమీ కలపటం లేదు. ఓన్లీ జొన్నపిండి అనమాట. పల్చగా కలుపుకోవాలండి రవ్వల దోశలాగా. నెక్స్ట్ ఏంటంటే అందులో క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర వేసేసుకున్నాను. వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి మనకి ఇష్టమైనవి. పెనానికి ఆయిల్ గ్రీస్ చేసేసి వేసేసుకోవడం అనమాట. చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకైతే మాత్రం వెజిటబుల్స్ బాగా వెళ్తాయి. మీరు తప్పకుండా మాత్రం ఇది చెయ్యండి. ఇందులో ఇంకేమీ ఉండదు, ఓన్లీ జొన్నపిండి. ఏడిపించదండి, పెనానికి అంటుకోవడం కానీ రాకపోవడం కానీ ఏమి ఉండదు. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసేయడం. క్రిస్పీగా కావాలంటే ఇలా ఎర్రగా కాల్చుకోండి. కొంచెం మెత్తగా కావాలి, పళ్ళకి ఇబ్బంది ఉన్నవాళ్ళు కొంచెం తొందరగా తీసేసుకోండి, మెత్తగానే తీసేసుకోండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అనమాట. సుజి రవ్వ కలపటం లేదు, ఈనో కలపటం లేదు, ఏమీ కలపటం లేదు. ఓన్లీ వెజిటబుల్స్, జొన్నపిండి అనమాట. ఈ జొన్నలు కూడా ఏంటంటే రాయచూరు జొన్నలు అయితే పిండి చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలు కూడా చాలా బాగా వస్తుంది. అవి ఏంటంటే చాలా లావుగా ఉండి మొన్న ముక్కోటి ఏకాదశి కూడా దాంతో నేను పెలాల పిండి చేశాను అనమాట.